ప్రచారానికి రాలేదనే కోపంతో తెదేపా కార్యకర్త కుటుంబంపై వైకాపా కార్యకర్తలు దాడి చేసిన ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం కృష్ణాపురంలో జరిగింది. తెదేపా కార్యకర్త హరి కుమార్తె భాగ్యలక్ష్మి నీళ్లు పడుతుండగా ఆమెపై దాడి చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన హరి అతని భార్య కన్యాకుమారిని కొట్టారు. గాయపడ్డవారిని చికిత్స కోసం మదనపల్లె ఆసుపత్రికి తరలించారు. ఏళ్లుగా తెదేపా తరపున పనిచేస్తున్న తనపై గతంలోనూ వైకాపా నాయకులు దాడి చేశారని హరి ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లు పట్టుకునేదానికి మా పాపకి ట్యాంక్ దగ్గర పోయింది. వైసీపీ వాళ్ళు మా నీళ్ళు కలవడదని చెప్పి మా పాపను కొట్టినారు సార్. గవర్నమెంట్ నీళ్ళు కదా ఎవరైనా పట్టుకునేది. నూనె మా పాప అడిగింది సార్, ఎంబీఏ చదువుతాను, మీరు పట్టకూడదని చెప్పి వాళ్ళు ఇందు పెట్టుకున్నారు సార్. నిన్ను డిన్నరు దాన్ని పిలిచినారు, మేము పోయినలేదు సార్. నేను పిలిచినా రాలేదని చెప్పి కష్టపెట్టుకొని మమ్మల్ని పొడుగుతో నరికిపోతున్నారు సార్. మా గ్లాస్ మీద 9 మంది గాయమైంది. రాజేంద్ర, మహేష్, సుబ్రహ్మణ్యం. ఏ పార్టీ వాళ్ళు? వైసీపీ వాళ్ళు. నేను 2 నెలలుగా టీడీపీ ప్రచారానికి తిరుగుతున్నా సార్. రామనాథ్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి అన్నారు వెనకంటే అన్ని మండలాల్లో తిరుగుతున్నా సార్. వాళ్ళ వెనకంటే ప్రచారం పోతే నేను చంపేస్తామని కూడా బెదిరించినారు సార్. చాలా సార్లు కూడా మా పైన దాడి కూడా చేసినారు సార్. ఇప్పటికే పోలీసు వాళ్ళు పట్టించుకోవాలి సార్. ఇంతకుముందు కూడా మా పొంగనూరులో కంప్లైంట్ కూడా ఇచ్చినాం సార్. మళ్ళీ వచ్చి నీళ్లు ట్యాంక్ నిన్ను పడతా ఉంటే మా పిల్లల్ని వచ్చి వైసీపీ విందు పెట్టింది సార్. విందు దానికి మేము పోలాదనేసి మా పైన గొడవ చేసి నీళ్లు బిందుకులు పారేసి మా ఇంటికాడ ప్రహరీ గోడ కూడా పూజ చేసినారు సార్. మా పాపను పిలుచుకొని ఇంట్లో దూరుకుంటే ఈడుచుకొని వచ్చి నరికినారు సార్. ఇంటి ముందర మాకు న్యాయం చేయండి సార్.